హాయ్ అండి. మా ఇంట్లో కానీ కొబ్బరి ఉంటే రెగ్యులర్గా 2 రెసిపీస్ అయితే ఖచ్చితంగా చేసుకుంటామండి. ఒకటి కొబ్బరి వాళ్ళతో చేసే అన్నం కానీ, ఇంకొకటి అయితే ఈ కొబ్బరి ఉండలు కానీ, ఇంకా ఈరోజు అయితే కొబ్బరి చెప్పులు ఉన్నాయని చెప్పేసి కొబ్బరి ఉండలు అయితే చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈ కొబ్బరి ఉండలతో ఏదో ఒక స్టోరీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒకసారి బాగా గుర్తు చేసుకోండి. అంటే మన చిన్నప్పుడు నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చేసి పెట్టేవాళ్ళు కదా, అట్లాగా నాకైతే మా నాన్నమ్మ చేసి పెట్టేది. చాలా బాగా చేసిద్ది. ఏదైనా గుడికి వెళ్ళి రాగానే కానీ, ఇంట్లో పూజ చేస్తే కానీ ఉంటాయి కదా కొబ్బరి చెప్పులు, వాటితో అయితే ఎక్కువగా కొబ్బరి లౌజ్ అయితే ఉంటుంది కదా, అది చేసేది. మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసేదండి. నాకు ఇంకా కూడా గుర్తుంది. మీ ఇంట్లో కొబ్బరి ఉంటే మీరు రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ ఏంటో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకైతే ఎప్పుడు కొబ్బరి ఉండలు చేయాలన్నా కానీ ఇలా ఉండైతే వచ్చేది కాదు. ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కొబ్బరి ఉండలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.